గుడ్ మార్నింగ్. టరాకాస్ అప్డేట్స్ మిత్రులందరికీ ఒక న్యూస్ లెటర్ రావడం జరిగింది ఎర్లీ మార్నింగ్. దాని గురించి నాకు అర్థమైన కాడికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అవర్ మోస్ట్ ఎక్సైటెడ్ న్యూస్ లెటర్ పేరుతో రావడం జరిగింది. ఉత్తేజకరమైన అప్డేట్లు మరియు మరిన్ని సంపాదన అవకాశాలు వేచి ఉన్నాయి. ఇది తెలుగులో మీనింగ్. మా ఒరిజినల్ పేమెంట్ గేట్వే ద్వారా చేసిన అన్ని కొనుగోళ్ల కోసం మా వినియోగదారులు భారీ సంఖ్యలో ఇప్పటికే తమ రిఫండ్లు స్వీకరించడం ప్రారంభించారు. చూసి మేము చాలా సంతోషిస్తున్నాము. మీరు ఈ రిఫండ్లను ఎందుకు స్వీకరిస్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తి మీకు ఉంటుంది కాబట్టి స్పష్టత మరియు అనేక ఉత్తేజక వార్తల కోసం చదువుతూ ఉండండి. ఇప్పటి వరకు మనం ఏదైతే €10 పేమెంట్ యాక్టివేషన్ కోసం పేమెంట్ చేశామో కంపెనీకి, అవన్నీ కొంతమంది అంటే వాళ్ళు చేసిన క్రెడిట్ కార్డ్ పేమెంటే కావచ్చు, డెబిట్ కార్డ్ పేమెంటే కావచ్చు, అంటే ఫ్రాడింగ్ టైప్లో కంపెనీ దగ్గర రికార్డ్ అయిందని చెప్తా ఉన్నాడు. అది ఇప్పటికే దాదాపు 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి చెప్తా ఉన్నాడు. మీకు టరాకాస్ లాగిన్ కాగానే నోటీస్ టైప్లో వస్తూ ఉంది. అది ఆల్మోస్ట్ 1 వీక్ అవుతూ ఉంది. ఇది మీ అందరికి తెలుసు. చాలామంది దీని గురించి నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పేసి ఏమో వస్తుంది సార్ అని. Because of certain individuals that have acted in bad faith purchased our apartments fraudulently. The payment gateway was suspended all incoming payments. అంటే కొందరు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడే క్రమంలో కొంత ఫ్రాడింగ్ చేసినట్టుగా వాళ్ళు గుర్తించారట. దానివల్ల మొత్తం అకౌంట్స్ అన్నీ హోల్డ్లో పెట్టేసి ఎవరైతే మనం ఇప్పటివరకు మనం పేమెంట్ చేసి ప్రీమియం యాక్టివేషన్ చేసుకున్నామో ఆ పేమెంట్స్ అన్నీ రిటర్న్ పంపించడం జరుగుతున్నది. అంటే ఇప్పటికే చాలామందికి వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. టోటల్ అందరికీ ఎవరి అమౌంట్ వారికి రిఫండ్ చేస్తాము అని చెప్పడం జరుగుతున్నది. అంటే ఎవరి అమౌంట్ వాళ్ళు ఇప్పుడు పేమెంట్ చేసిన వాళ్ళందరికీ మీకు వచ్చేస్తాయి. ఇప్పటికే చాలామంది కూడా వచ్చేసినాయి. నాకు కూడా కొంతవరకు వచ్చేసినాయి, ఇంకా కొంత బాకీ ఉంది. ఆల్మోస్ట్ ఇవాళ రేపో ఆ మొత్తం కూడా రావచ్చు. కాకపోతే కొంత ఏం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్లో తేడా వల్ల కొంత అమౌంట్ తక్కువ వస్తుంది. ఇది కూడా మీరు గమనించి ఉండవచ్చు. అది కూడా మీరు చూసుకోండి. కాబట్టి అంటే 50, 40, 100 మ్యాక్సిమం మీకు కొంత తక్కువ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్సాక్షన్ ఏదైతే ఫీ ఉందో ఆ ఫీ, ఈ యూరో కన్వర్షన్ ఫీ ఏదైతే ఉందో అది కొంత తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది సంతోషకరమే. కంపెనీ ఏమైనప్పటికీ మన అందరి అమౌంట్ కంప్లీట్ ప్యూరిఫైగా రిటర్న్ పంపించేస్తూ ఉంది. ఎవరి అమౌంట్ వాళ్ళు తీసుకోమని చెప్తా ఉంది. ఇది ముఖ్యమైన విషయం. అందుకని ఎవరి అమౌంట్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చి ఉంటాయి. రాకపోయినా ఇవాళ రేపు మొత్తం వచ్చేస్తాయని ఇక్కడ క్లారిటీ చెప్తా ఉన్నాడు. ఆ పేమెంట్ గేట్వేతోని అయిన ప్రాబ్లం, ఆ పేమెంట్ గేట్వే ఎవరైతే ఇప్పుడు మనం పేమెంట్ చేసిన గేట్వే ఉందో కంపెనీకి, ఆ గేట్వే వాడు ఈ ఫ్రాడీని గుర్తించి దీన్ని క్లీన్ చేయడానికి, పర్ఫెక్ట్గా చేయడానికి చాలా రోజులు టైం పడుతుందని చెప్పాడట. అది ఏప్రిల్ 2025 వరకు అన్ని చెల్లింపులు నిలిపివేయాలని కోరడం దీనికి కారణం అంటున్నాడే. ఏప్రిల్ 2025 వరకు పేమెంట్ ఆపండి అనే టైపు వాడు చెప్పడం జరిగింది ఈ టరాకాస్కు పేమెంట్ గేట్వే వాడు. కానీ వాస్తవానికి ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. మరి మేము కట్టుబడి ఉండగలిగేది కాదు. ఎందుకంటే మీరు మా విలువైన వినియోగదారులు పురోగతి సాధించలేరు మరియు ప్రీమియం అనుబంధ వినియోగదారులుగా మారలేదు. దీని అర్థం కమిషన్లు క్లెయిమ్ చేయడంలో మరింత ముఖ్యమైన జాప్యాలకు దారితీస్తుంది. అంటే ఏప్రిల్ 2025 వరకు ఆగాల్సిందే అనే టైపు ఆ పేమెంట్ గేట్వే వాడు చెబితే దానికి టరాకాసుడు ఆమోదం తెలపకుండా మాకు అవసరం లేదు, మీరు ఏమైతే అమౌంట్ తీసుకున్నారో అవన్నీ మాకిచ్చుడు కాదు, కస్టమర్స్కి రిటర్న్ చేసేయండి, మొత్తం మీతో అవసరం లేదు, మేము వేరే వాళ్ళని చూసుకుంటామనే విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా కొత్త పేమెంట్ గేట్వేతోని కమ్యూనికేషన్ చేసుకొని, కాంటాక్ట్ చేసుకొని, మాట్లాడుకొని దాన్ని కూడా సిద్ధం చేశారట. అది అతి త్వరలో మన ముందుకు రాబోతా ఉంది అని చెప్తా ఉన్నాడు. మా సరికొత్త సురక్షితమైన మరియు చెల్లింపు గేట్వే కేవలం కొద్ది రోజుల్లోనే ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అంటే రోజులు అంటే 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు చెప్పడం లేదు. కానీ త్వరలోనే అంటున్నాడు, వితిన్ డేస్లోనే అంటున్నాడు. త్వరలోనే ఆ కొత్త పేమెంట్ గేట్వే ఏదైతే వాళ్ళు
మాట్లాడుకున్నారో అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ పేమెంట్ గేట్వే ద్వారా మళ్ళీ స్టార్ట్ అవుతుంది పేమెంట్ సిస్టమ్. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకు వచ్చిన పేమెంట్ మీ పేమెంట్ మీరు అందరూ ఎవరి పేమెంట్ కట్టారో వాళ్ళందరూ తీసేసుకోండి అని చెప్తా ఉన్నాడు. కొత్త పేమెంట్ గేట్వే అనేది వితిన్ రోజులలో అది మనకు అందుబాటులోకి రాబోతూ ఉంది. అది 2 రోజుల 3 రోజుల 1 వీక్ 10 డేసా పట్టవచ్చు. ఇది మన పేమెంట్స్ రిటర్న్ కావడానికి కారణము. ఆల్మోస్ట్ అందరికి రిటర్న్స్ ఉంటాయి. రిటర్న్ రాని వాళ్ళు హెల్ప్ సెంటర్కు మెయిల్ పెట్టండి. ఎవరికైనా రాలేదనుకుంటే కంపెనీకి help@tarakas.comకు మీరు మెయిల్ చేయండి. నేను పేమెంట్ యాక్టివేషన్ చేసుకున్నాను, మరి నా పేమెంట్ నాకు రిటర్న్ రాలేదు అనే విధంగా చేస్తే మీ పేమెంట్ మీకు రిటర్న్ పంపించేస్తారు. ఇది మనం చేసిన పేమెంట్కి సంబంధించిన ముఖ్యమైన విషయం. అందరి పేమెంట్స్ ఎవరి వాళ్ళు తీసేసుకోండి. థ్యాంక్ యూ. ఇక ముఖ్యమైన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి ఉత్తేజకరమైన వార్తలు అంటే ఈహా నుంచి వచ్చిన ఏవైతే మనకు రావాల్సినవి ఉన్నాయో ప్యాకేజీలు కానీ మెంబర్స్ కానీ మనకి ఇప్పటివరకు చాలామందికి యాడ్ కాలేదు, అందరికి తెలిసిందే. దానికి సంబంధించే ఇక్కడ మరొక విషయం చెబుతూ ఈహాతోని దీని విషయంగా మాట్లాడాము. చాలామంది మాకు కనిపిస్తలే వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి ఈహాతో మాట్లాడి 2 సిస్టమ్లను సింక్ చేయబోతా ఉన్నాము. మీ అభ్యర్థనపై మేము వారి నుండి కొత్త డేటాబేస్ను అందుకున్నాము. మరియు రాబోయే రోజుల్లో మేము 2 సిస్టమ్లను సమకాలీకరించబోతున్నాము. మీరు మీ సిఫార్లకు పూర్తి వీక్షణ చూడగలుగుతారు. అంటే సింక్ 2 ఈహాది యాజ్ ఇట్ ఈజ్గా ఈ టరాకాస్కు సింక్ చేస్తూ ఉన్నారు. చేయడం ద్వారా అతి త్వరలో మనకు పూర్తి క్లారిటీగా ఈహాలో ఏమేమైతే ఉన్నాయో టీం అంతా కూడా విత్ ప్యాకేజ్ మెంబర్స్తో సహా కనిపించబోతూ ఉన్నారు. అదే విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు. మేము అందుకున్న కొత్త డేటాబేస్ను ఉపయోగించి ఇప్పటికే ఒక గణన చేసి చూసాము. ఇది మొత్తంగా 4 రెట్ల ఎక్కువగా కమిషన్ ఉత్పత్తి చేస్తుంది. అంటే మనం అనుకున్నాం కదా, ఇక టీం కనిపిస్తే చాలామందికి ఎక్కువ ఇన్కమ్ వస్తుందని. అదే విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు. మేము ఆ యొక్క డేటాబేస్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చిన ఆదాయానికంటే 4 రెట్ల ఆదాయాన్ని ఎక్కువ పొందే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నాడు. ఇది ఈహా సంబంధించిన మన ప్యాకేజీలు కానీ మెంబర్లు కానీ టరాకాస్లోకి రావడానికి సంబంధించిన ముఖ్య విషయం. అతి త్వరలో ఇవి మనకు రిఫ్లెక్ట్ కాబోతా ఉన్న ఈహా నుంచి వచ్చిన టోటల్ ప్యాకేజీలు మెంబర్స్ టరాకాస్లో. దానివల్ల మన ఆదాయం కూడా 4 రెట్లు పెరుగుతుందని కూడా చెప్తా ఉన్నాడు. ఇది మంచి విషయం. నెక్స్ట్ మేము పేర్కొన్న అన్నిటితో పాటు మీ సహనం మరియు అవగాహన ధన్యవాదాలు తెలుపుతూ కొత్త చెల్లింపు గేట్వే ప్రత్యక్ష ప్రసారం చేయబడిన మొదటి 10 రోజుల్లోపు చేసిన అన్ని చెల్లింపులు అదనంగా 30% కమిషన్లు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. అంటే కొత్త పేమెంట్ గేట్వే ఏదైతుందో అది వితిన్ డేస్లో అంటున్నాడు. కాబట్టి అది అతి త్వరలోనే రావచ్చు. డేస్ అంటున్నాడు, 2 రోజుల 3 రోజుల వారమా ఎప్పుడు వస్తే అప్పటి నుంచి 10 రోజుల్లోపు చేసిన పేమెంట్స్కు 30% అదనంగా కమిషన్ మనకు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. అంటే మళ్ళీ అప్పుడు ఎలా పేమెంట్స్ అన్ని మనకు రిటర్న్ వచ్చేసిన ఎవరి వారికి కాబట్టి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కొత్త పేమెంట్ గేట్వేను అనౌన్స్ చేసిన తర్వాత మనం పేమెంట్ చేసుకుంటే 30% అదనంగా కమిషన్లను ఇవ్వడానికి కంపెనీ డిసైడ్ చేసుకుందట. అంటే మనకి ఇప్పుడు ఇవ్వాలనుకున్న ఇన్కమ్కు ఇంకో 30% అదనంగా కూడా ఇస్తా అని చెప్తా ఉన్నది. మేము అదనంగా మా చెల్లింపు గేట్వే ప్రారంభించిన మొదటి 10 రోజుల్లో మీ రిఫరల్స్కు ముందే కొనుగోలు చేసినా పర్వాలేదు. ఇది సేమ్ లైక్ గిఫ్ట్ వచ్చే టైప్లో చెప్తా ఉన్నాడు. అది తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ముఖ్యంగా వితిన్ డేస్లో మనకు ఇప్పుడు ఎవరి పేమెంట్ వాళ్ళకి అందరికీ వచ్చేస్తాయి. రాని వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ ఇవాళ రావచ్చు, లేదంటే హెల్ప్ సెంటర్కు మెయిల్ పెట్టండి, వచ్చేస్తాయి. నెక్స్ట్ పేమెంట్ గేట్వే వితిన్ డేస్లో 2-3 రోజుల్లో వారంలోపు వచ్చేస్తుంది. అప్పుడు మనం అందరం మళ్ళీ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ చేసుకున్న మీద టీమ్ ఇన్కమ్ 30% అదనంగా ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఈలోపు ఈహాలో ఉన్న మొత్తం డేటా అంతా దీనికి సింక్ అయిపోతూ ఈహాలో అన్నీ రిఫ్లెక్ట్ అయిన విధంగా ఇక్కడ కూడా మనకు ప్యాకేజీలు కానీ మెంబర్స్ కానీ కనిపిస్తారని చెప్తా ఉన్నాడు. దానివల్ల 4 రెట్ల ఆదాయం వస్తుంది అని కూడా చెప్తా ఉన్నాడు. ఇది ముఖ్యమైన విషయం. దాంతోపాటు ఇంకొక అదనపు బెనిఫిట్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే మా ప్రశంసలకు, అంటే ఇది మీకు ఇంగ్లీష్లో అయితే బాగుంటుందేమో, a token of our appreciation, as a token of our appreciation, those who do purchase within the first 10 days will be gifted a free bonus property in January. What a way to kick start 2025. అంటే ఏదైతే పేమెంట్ గేట్వే మళ్ళీ చాలైన తర్వాత మొదటి 10 రోజులు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళందరికీ
జనవరిలో ఎక్స్ట్రా ప్రాపర్టీ గిఫ్ట్గా బోనస్గా ఇస్తామని చెప్తా ఉన్నాడు. అంటే మనం కంపెనీ కొత్త గేట్వే స్టార్ట్ అయిన తర్వాత కట్టిన మొదటి 10 రోజుల్లో కట్టిన మెంబర్స్ అందరికీ జనవరిలో కొత్త ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఇనిషియల్లీ ప్రెజెంటెడ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ బీన్ ఏబుల్ టు టర్న్ ఇట్ అరౌండ్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ నౌ యూజ్లీ బెనిఫిషియల్ ఫర్ ఆల్ వెన్ ఎవెన్ మోర్ రిబూస్ట్ అండ్ సేఫ్ సెటప్. ఇది ఈరోజు వచ్చిన న్యూస్లెట్ సంబంధించిన విషయాలు. మొదట్లో ప్రధాన సమస్యగా కనిపించినది మరింత పటిష్టమైన సురక్షితమైన సెటప్తో ఇప్పుడు అందరికీ అత్యంత ప్రయోజనకరమైనదిగా మార్చగలిగినందుకు మేము సంతోషిస్తున్నాము. మీ స్నేహితులతో పంచుకోండి. ఇది క్లుప్తంగా ఈరోజు వచ్చిన న్యూస్ లెటర్ విషయాలు. మనం కట్టిన పేమెంట్ అందరికీ వారికి రిటర్న్ వచ్చేసింది, రిఫండ్ వచ్చేసింది. అందులో భాగంగా కొంత ఏదైతే ట్రాన్సాక్షన్ ఫీజు ఉందో అది కొంత 40-50 మ్యాక్సిమం అందులోపు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా వాడు మన పైసలు మనకి ఇవ్వడం కూడా ఒక శుభసూచకమే. అంటే వాడిని ట్రాన్స్పరెన్సీని కూడా మనం గుర్తించవచ్చు. మీరు నెగటివ్ ఆలోచిస్తా అంటే నేనేం చేయలేను. నాకు తెలిసిన విధంగా నేను చెప్తా ఉన్నా. వాడు ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు కాబట్టి మన పేమెంట్ మనకు పంపిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ కొత్త పేమెంట్ గేట్వే వచ్చిన తర్వాత మనం పేమెంట్ చేయమంటా ఉన్నాడు. దాంతోపాటు ఈ హాలో ఉన్న టోటల్ టీమ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయని చెప్తా ఉన్నాడు రోజుల్లోనే. అప్పుడు 4 రెట్లు అదనంగా ఆదాయం కూడా వస్తాయని చెప్తున్నాడు. ఇమీడియట్గా మనకు అదనంగా 30% కమిషన్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 2025లో కొత్తగా బోనస్గా మనకు ఎక్స్ట్రా ప్రాపర్టీ కూడా ఇస్తా అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది ఈనాటి న్యూస్ లెటర్ యొక్క ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ విషయాలను మీ టీం అందరికీ షేర్ చేసుకొని అందరూ ఎలాంటి గాబరపడకుండా వెయిట్ చేద్దాం. వాడు ఇంత ట్రాన్స్పరెన్స్గా ఉన్నాడంటే మరింత పకడ్బందీగానే మనం ముందుకు వస్తారని భావిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫ్ లక్.